Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Dear friends, in the part of our spoken English classes, today I am going to take you on a wild and unforgettable journey to the most dangerous jungle known to mankind. You know, and that is the supermarket. Okay, friends, get ready to enter the world's wildest jungle. Oh, okay, friends, it all started on a sunny afternoon when my stomach made a noise louder than my alarm clock. It was a sign that I must hunt for food. And so, with my reusable shopping bag and a heart full of hope, I marched bravely into the supermarket. ఓకే మిత్రులారా, రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్కి స్వాగతం. ఇవాల్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నరేషన్ ద్వారా మీకు నేను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక అడవి లాంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఇవాల్టి క్లాస్లో. అది ఏంటి అంటే అది మరేదో ప్రదేశం కాదు, అది సూపర్ మార్కెట్. ఇలా నేను ఎందుకు అంటున్నానో ఈ వీడియో ఎండింగ్లో మీకు అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. మరి ఒక బాగా ఎండగా ఉన్న ఒక రోజు నేను నా కడుపులో భయంకరమైన శబ్దాలు. ఆ శబ్దాలు ఏంటి అంటే ఆకలి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంటుంటారు కదా, అలాంటి ఆ శబ్దాలు. మరి ఆ శబ్దాలు ఏం చిహ్నం మీకు తెలుసు కదా. ఆ శబ్దాలు నా యొక్క ఆకలికి, మరి నేను ఆహారాన్ని వేటాడే సమయం మొదలైంది అని అర్థం అన్నట్టు. మరి అలా అన్నప్పుడు అనిపించినప్పుడు నేనేం చేశానంటే, రియూజబుల్ బ్యాగ్స్ అంటే తెలుసు కదండి, మనం సంతకు వెళ్ళేప్పుడు సంచులు తీసుకెళ్తుంటాం బ్యాగ్స్. ఆ బ్యాగ్ ఒకటి తీసేసుకుని గుండె నిండా ఆశలతో, ఏంటి నా ఆకలి తీరుతుంది, నాకు ఇష్టమైనటువంటి పదార్థాలు దొరుకుతాయి అనే ఆశతో ధైర్యంగా నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ సూపర్ మార్కెట్లోకి అడుగెట్టడం జరిగింది. యాజ్ ఐ ఎంటర్డ్, the sliding doors opened dramatically, like I was entering a secret mission. నేను ఆ సూపర్ మార్కెట్ తలుపుల దగ్గరికి వెళ్ళేసరికి అవి ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. నాటకీయంగా తెరుచుకున్నాయి అంటాం కదా, అలాగా ఆ తలుపులు తెరుచుకున్నాయి. నేను ఏదో ఒక రహస్యమైనటువంటి మిషన్, ఏదో ప్రత్యేకమైనటువంటి రహస్య కృత్యానికి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఏ కోల్డ్ బ్రీజ్ హిట్ మై ఫేస్, ప్రాబబ్లీ ఫ్రమ్ ద ఫ్రీజర్ సెక్షన్. మరి నేను వెళ్ళింది ముందు ఈ నిల్వ ఆహారం ఉంటుంది కదా, ఆ నిల్వ ఆహారం ఉండాలంటే బాగా ఫ్రీజర్స్, చల్లని ప్రదేశాల్లో ఉంచేటటువంటి ఆహారం ఉండేటటువంటి సెక్షన్కి వెళ్ళాను అనుకుంటా. చల్లని పిల్లగాలి తెమ్మరలు నా ముఖానికి తాగాయి. అండ్ ఐ న్యూ దెర్ వాజ్ నో టర్నింగ్ బ్యాక్ అని నాకు తెలుసు, అక్కడి నుంచి వెనక్కి రాలేము అని. ఫస్ట్ స్టాప్ నేను ముందుగా ఎక్కడికి వెళ్ళాను, ద ఫ్రూట్ సెక్షన్. అది పళ్ళు అమ్మేటటువంటి సెక్షన్ అన్నట్టుగా. అక్కడికి వెళ్తూనే ఐ రీచ్డ్ అవుట్ ఫర్ అ పర్ఫెక్ట్ యాపిల్, బట్ అనదర్ హ్యాండ్ అపియర్డ్ ఎట్ ద సేమ్ టైమ్. నేను అక్కడికి వెళ్తూనే ఒక మంచి యాపిల్ను చూసి దానిపై చేయేశాను, కానీ అప్పటికే నాకు దానిపైన ఇంకో చేయి కనిపించింది. We both started at each other and we stared at each other. It was war. మరి మేము అవతలి వ్యక్తి, నేను కళ్ళతోనే యుద్ధం చేసుకున్నాను. దేనికోసము, ఆ పండు నాదంటే నాదు అన్నట్టుగా చూసుకున్నాం. బట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కైండ్నెస్ నేనేం చేశాను, దయతో కూడినటువంటి మనసుతో, అండ్ బికాస్ షీ లుక్ స్ట్రాంగర్. మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి నాకంటే బలంగా ఉంది. నిజం చెప్పాలంటే మానవత్వము, జాలి అనేదేమో కానీ ఆమె నాకంటే బలంగా ఉంది కనుక నేను ఐ లెట్ హర్ టేక్ ఇట్. ఆ పండు ఆమెకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఐ వెంచర్డ్ ఇన్ టు ద స్నాక్, చిప్స్, చాక్లెట్స్, కుకీస్. ఓ నో, మై షాపింగ్ లిస్ట్ సెడ్ ఓన్లీ హెల్తీ స్టఫ్. మరి నేను అక్కడి నుంచి ముందుకు కదిలి మరో సెక్షన్కి వచ్చాను. అక్కడ అన్ని స్నాక్స్ ఉన్నాయి. మరి ఆ స్నాక్స్లో ఏమేమి ఉన్నాయంటే చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాలైనటువంటి బిస్కెట్లు, ఇవన్నీ నోరూరించేటటువంటి పదార్థాలు అక్కడ ఉన్నాయి. కానీ మరి నా షాపింగ్ లిస్ట్లో నేను ముందే రాసుకు వెళ్ళిన దాంట్లో అవన్నీ లేవు. ఎందుకంటే ఓన్లీ హెల్తీ స్టఫ్
ఆరోగ్యానికి అవన్నీ హానికరం కదా. మరి అందుకోసమే వాటన్నిటిని నా లిస్ట్లో నేను పెట్టుకోలేదు. ఐ క్లోజ్డ్ మై ఐస్, కళ్ళు మూసుకున్నాను. ఎందుకంటే నోరు నుంచే పదార్థాలు ముందు కనిపిస్తున్నప్పుడు కళ్ళెదుట మనం హెల్త్ గిల్త్ అన్నీ మర్చిపోతుంటాం కదా. అలా అవుతుందని చెప్పేసి నేనేం చేశాను, అక్కడ కళ్ళు మూసుకున్నాను. గ్రాబ్డ్ ఎ ప్యాకెట్ ఆఫ్ కేల్ చిప్స్ అండ్ క్రైడ్ ఏ లిటిల్ ఇన్సైడ్. అక్కడ ఉన్నటువంటి ఒక కాకరకాయ చిప్స్ మాత్రమే తీసుకుని లోపల గొనుక్కుంటూ అక్కడి నుంచి ముందుకు కదిలాను. దెన్ కేమ్ ద మోస్ట్ టెర్రిఫైయింగ్ పార్ట్, ద చెక్అవుట్ లైన్. ఇంకా అక్కడి నుంచి ఆ సూపర్ మార్కెట్లో అత్యంత భయంకరమైనటువంటి ప్రదేశము ఏదైనా ఉంది అంటే అదేది చెక్అవుట్ లైన్. చెక్అవుట్ లైన్ అంటే తెలుసు కదండి. బయటికి వచ్చేప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, బిల్లు పే చేసి అక్కడి నుంచి బయటికి రాయాలి. మరి భయంకరమైందని ఎందుకు అంటున్నానంటే వినండి, ఇట్ వాజ్ లాంగర్ దెన్ మై లాస్ట్ రిలేషన్షిప్. మరి అది ఎంత పొడవుగా ఉంది అంటే నా బంధువుల పేర్లన్నీ నేను మీకు చెప్పుకుంటూ పోతే కనుక నా చివరి బంధువు వేలు విడిచిన కాలు విడిచిన అన్ని బంధువులందరి పేర్లు చెప్పినా అది అయిపోతుందేమో నా బంధువుల లిస్ట్. కానీ ఆ లైను చాంతాడు అంటాం కదా, కొండవీటి చాంతాడు అని, అంత పొడవైన లైన్ అక్కడ ఉంది. ఐ వెయిటెడ్ అంటిల్ ఫైనల్లీ ఇట్ వాజ్ మై టర్న్. మరి నేను నా వంతు ఆ లైన్లో నిలబడి ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు వస్తానా, నా వంతు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బయటపడదామా అని నిరీక్షిస్తూ చివరికి నా వంతు వచ్చింది. నేను బిల్ పే చేసే కౌంటర్ దగ్గరికి వచ్చేసాను. ఐ ప్రౌడ్లీ ప్లేస్డ్ ఆల్ మై ఐటమ్స్ ఆన్ ద కౌంటర్. నేను గర్వంగా ఎందుకు అంటే ఓకే, నేను కూడా సూపర్ మార్కెట్లో వస్తువులు కొని బయటకు వచ్చే సమయం వచ్చేసింది, నేను గెలిచాను అన్నట్టుగా గర్వంగా నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ అక్కడ కౌంటర్ పైన పెట్టి ఐ ప్రౌడ్లీ ప్లేస్డ్ అక్కడ గర్వంగా పెట్టి ద క్యాషియర్ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, డూ యూ హ్యావ్ ఎ లాయల్టీ కార్డ్? ఐ సెడ్ నో, బట్ ఐ ఆమ్ లోయల్ ఎమోషనల్లీ. షీ డిడెంట్ లాఫ్. టఫ్ క్రౌడ్. మరి అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ నన్ను యథాలాపంగా చూసి, ఎలా చూస్తారు వాళ్ళు, అంటుంటాం కదా కోట్లింగాల్లో బోల్లింగం లాగా, అలాగే ఎంతోమంది అక్కడికి వచ్చి వెళ్తుంటారు కనుక ఆమె మామూలుగా మనం ఏదో చిన్న షాపులకు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఏదో గౌరవంగా సార్ ఇంకేమైనా కావాలా అది ఇది అని అడుగుతారు కదా, అలాంటిది ఏమీ లేదు. ఆమె యథాలాపంగా యాంత్రికంగా నా వైపు చూసి ఈ లాయల్టీ కార్డు ఉందా అని అడిగితే నేనేమన్నానంటే నా వద్ద లాయల్టీ కార్డు లేదు, కానీ నేను చాలా లోయల్ పర్సన్ని అని చెప్పాను. అలా చెప్తే సాధారణంగా నవ్వాలి కదా, ఆమె నవ్వలేదు. ఎందుకంటే ఆ భారీ క్రౌడ్లో ఆమె కూడా పాపం యంత్రంలా మారిపోయింది. ఐ పేడ్ ద బిల్ విచ్ వాజ్ ఎ స్మాల్ హార్ట్ అటాక్ ఇన్ నంబర్స్. మరి నేను నా బిల్ పే చేశాను. ఆ బిల్ పే చేస్తున్నప్పుడు గుండె ఒక్కసారి ఆగిపోయినంత పని అయింది. అంటే అర్థమైంది కదా, బిల్లు తడిసి మోపెడయింది అన్నట్టుగా. అండ్ వాక్డ్ అవుట్ లైక్ ఎ విక్టోరియస్ వారియర్. అక్కడి నుంచి ఏదో యుద్ధంలో, భయంకరమైన పెద్ద యుద్ధంలో బలవంతమైనటువంటి ఒక రాజును, ఓ సైన్యాన్ని ఓడించి బయటకు వచ్చిన ఒక సైనికుల్లా, గెలిచిన సైనికుల్లా గర్వంగా అక్కడి నుంచి బయటికి వచ్చాను. విత్ 2 bags in one hand and a bucket sticking out like a sword. అక్కడి నుంచి నా 2 చేతుల్లో 2 బ్యాగులని తీసుకుని ఏదో నా యుద్ధ కరవాలాన్ని పట్టుకొని వస్తుంటాం కదా, అలా అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇదండి ఇవాల్టి నరేషన్. అండ్ that's all my friends, was the epic tale of my supermarket adventure. I went in hungry, came out poor, but hey, I now have enough snacks to survive the next 5 days. మరి ఇది నా యొక్క సూపర్ మార్కెట్లో నా సాహస యాత్ర అన్నట్టుగా. మరి వెళ్ళేప్పుడు ఆకలితో వచ్చాను, వచ్చేప్పుడు పేదవాళ్ళ వచ్చాను. అర్థమైంది కదా ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో. కానీ నేను ఓ 5-6 రోజులు సరిపడేటువంటి స్టఫ్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ లైన్లో నిలబడి మళ్ళీ అది కొనాలంటే మన నుంచి కాదు అనే వర్షంలో బాధపడుతూనే మోయలేని భారాన్ని మోస్తూ అంటే ఏంటి అర్థమైంది కదండి. అన్ని వస్తువులు ఏం రావు, కానీ అంత పెద్ద బిల్లు అవుతుంది. మరి ఆ బిల్లు అంత వస్తువులు కొనుక్కొని ఇంక అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను. ఓకే డియర్ ఆల్, ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లాంగ్వేజ్ ట్రిప్ which made you aware the way of explanation in an interesting manner. మరి మీ అందరికీ
ఈ ఆసక్తికరమైనటువంటి ఈ నరేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వివరణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మనకు లాంగ్వేజ్తో పాటు మీరు బోర్గా ఫీల్ కాకుండా ఉండటానికి ఆసక్తికరమైన విధానంలో చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ అబౌట్ స్పోకెన్ ఇంగ్లీష్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. మీరు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ మీకు కావాలంటే సుమారుగా 150కి పైగా వీడియోస్ ఉన్నటువంటి ప్లేలిస్టులు మీకు వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు అవి ఉపయోగకరం అనుకుంటే లింక్స్పై క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ని చూడవచ్చు. ఇఫ్ యూ రియల్లీ థింక్ ఇట్స్ అన్ యూస్ఫుల్ వీడియో లైక్ అండ్ కామెంట్ ద వీడియోస్. మరి మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే, నచ్చకపోయినా నచ్చినా మీకు ఏమనిపించిందో దయచేసి వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏ మార్పులు కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ఆమ్ హియర్ టు మేక్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ యాజ్ పర్ యువర్ నీడ్ అండ్ జస్ట్ సజెస్ట్ ఇన్ కామెంట్ సెక్షన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. మరి మీకు ఎలాంటి మార్పులు చేర్పులతో కూడిన వీడియోస్ కావాలి లేదా ఇంకా ఏ విషయానికి సంబంధించిన వీడియోస్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మీరు కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ని మీకు అందజేసే ప్రయత్నం నేను చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. మీట్ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. మరో ఆసక్తికరమైన ఉపయుక్తమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. మీ రోషన్.